ఏపీ గుంటూరులోని మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజీ ఎంఈసీ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని తెలిపారు ఆ సంస్థ నిర్వాహకులు. ఫస్ట్ ఇయర్లోని 5 విద్యార్థులు 500 మార్కులకు గాను 496 మార్కులు సాధించారన్నారు. 320 మంది విద్యార్థులకు 490 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పారు. సీనియర్ ఇంటర్ విద్యార్థి గీతిక 984 మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయులను అభినందించింది మాస్టర్ మైండ్స్ యాజమాన్యం. మాస్టర్ మైండ్స్ అంటే ఎంఈసి అని నిరూపించే ఫలితాలు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మాకు బహుమతిగా ఇచ్చారు. ఏప్రిల్ 15, 2026 వచ్చినటువంటి ఏపీ ఇంటర్మీడియట్ ఎంఈసి ఫలితాలలో జూనియర్ ఇంటర్లో 500 మార్కులకు గాను 496 496 మార్క్స్ 5 విద్యార్థులకు రావటం జరిగింది. ఇవి స్టేట్లోనే హైయెస్ట్ మార్క్స్. 496 అది 5 విద్యార్థులకు మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు రావటం జరిగింది. 500 మార్కులకు గాను 450 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సుమారుగా 2000 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఉన్నారు. అంటే వీళ్ళందరినీ టాపర్స్ అనొచ్చు, 2000 మంది. అలానే రాష్ట్ర స్థాయిలో మొదటి 10 స్థానాలలో 580 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి 20 స్థానాలలో 1161 మంది విద్యార్థులు ఉన్నారు. సో రాష్ట్ర స్థాయిలో మొదటి 10 స్థానాలలో 580 మంది విద్యార్థులు ఒక విద్యాసంస్థ మాస్టర్ మైండ్స్ నుంచి ఉన్నారంటే మాస్టర్ మైండ్స్కి ఎంఈసీలో ఉన్న లీడర్షిప్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇక సీనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్రంలోనే అత్యధిక మార్కులైనటువంటి 984 మార్క్స్ మాస్టర్ మైండ్స్ విద్యార్థి సాధించడం జరిగింది. ఇంతేకాకుండా 950 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అంటే 95% మార్కులు వచ్చిన వాళ్ళు సుమారుగా 457 మంది విద్యార్థులు ఉన్నారు. అండ్ రాష్ట్ర స్థాయిలో మొదటి 10 స్థానాలలో సీనియర్ ఇంటర్లో ఉన్న విద్యార్థులు 61 మంది, మొదటి 20 స్థానాలలో ఉన్నటువంటి సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఎంఈసీ విద్యార్థులు 214 మంది విద్యార్థులు ఉన్నారు. సుమారుగా మాస్టర్ మైండ్స్లో టాపర్స్గా ఉన్న వాళ్ళే 3000 మంది ఉన్నారంటే ఎంఈసీలో మాస్టర్ మైండ్స్కి ఉన్నటువంటి పట్టు ఏంటో ఒకసారి మీకు అర్థమై ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఎంఈసీతో పాటు ప్యారలల్గా సిఏ ఫౌండేషన్ కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు. ఇలాంటి సక్సెస్కి కారణమైనటువంటి మా స్టూడెంట్స్, మా సిబ్బంది, స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి మనస్ఫూర్తిగా మాస్టర్ మైండ్స్ యాజమాన్యం తరఫున నేను నమస్కారాలు అలానే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.